ఎట్టకేలకు ప్రపంచానికి శాంతి లభించింది. అమెరికా ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక ముగింపు పడింది. తాత్కాలిక శాంతి కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ కోసం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను ఇరు పక్షాలు కుదుర్చుకున్నాయి. దీనిపైన సంతకాలు చేసే కార్యక్రమం కూడా పూర్తి అయింది. అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ తరఫున ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్, మధ్యలో బ్రోకరేజీ చేసిన పాకిస్తాన్ తరఫున పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సంతకాలు చేశారు. జూన్ 19న సంతకాల ప్రక్రియ పూర్తి అయింది. ప్రపంచ సంక్షోభం తాత్కాలికంగా ముగిసింది. పరస్పరం సైనిక దాడులను ఆపుకుని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను కుదుర్చుకున్నాయి. ఇందులో 14 పాయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. ఈ MOU పేరు ఇస్లామాబాద్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. బట్ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఇరాన్ అధ్యక్షుడికి పేరు మాత్రమే అధ్యక్షుడు పెజిష్కియాన్. ఇతనికి ఏ విధమైన అధికారాలు లేవు. ఇతను చర్చల్లో పాల్పంచుకోలేదు. ఇరాన్ అధ్యక్షుడు మాత్రమే. ఈ MOUలో ఉన్న 14 అంశాలను మనం ప్రధానంగా పరిశీలిస్తే ఇందులో ఉన్న అన్ని అంశాలు కేవలం 2 అంశాలు తప్ప ప్రతి అంశము ఇరాన్ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ MOUలోని 14 పాయింట్స్ లేవు. ఇక 14 పాయింట్స్ని మనం పరిశీలిస్తే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే లెబనాన్ అంశం. లెబనాన్తో పాటుగా అన్ని వైపులా సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఈ ఒప్పందంలో ఉన్న ప్రధానమైన పాయింట్. లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ ఆపితేనే చర్చలకు ఇరాన్ వస్తుందని ఇరాన్ మొదటి నుంచి చెప్తున్న కీలకమైన పాయింట్ ఇది. సో దీనివల్ల ఇరాన్దే చర్చల్లో ఆధిపత్యం నడిచిందనే విషయాన్ని మనం క్లియర్గా, లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతిస్తోంది. ఈ కారణం చేత ఇజ్రాయెల్ లెబనాన్లో ఉండే హిజ్బుల్లా ఉగ్రవాదులపై అత్యంత తీవ్రమైన ఏమైనా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ హిజ్బుల్లా చీఫ్ను కూడా లేపేసింది. ముఖ్యమైన ఉగ్రవాదులందరినీ లేపేసి దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఫ్యాక్ట్స్. ఇక్కడ వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ ఈ MOUలో లెబనాన్కు సంబంధించి దాడులు నిలిపివేస్తామని ప్రకటించడం ద్వారా ఇరాన్ తన వాదనను నెగ్గించుకుందనే చెప్పాలి. ఇక రెండవ కీలకమైన అంశం ఏంటి అంటే, ఇరాన్ అమెరికా దేశాలు వారి యొక్క సార్వభౌమాధికారాలను గుర్తించాలి అనేది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ఆల్రెడీ అమెరికా జోక్యం చేసుకుంది, ఇకపై అమెరికా జోక్యం చేసుకోకూడదు అనేది ఇందులో ఉన్న ప్రధానమైన పాయింట్. ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్లో ఉండే మత ఛాందసవాద ఖమేనీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఇరాన్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా ఇరాన్లో ఉండే చమురు నిల్వలను తన ఆధీనంలోకి తీసుకోవాలనేది అమెరికా యొక్క దీర్ఘకాలిక వ్యూహం. వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ ఈ MOUలో సెకండ్ పాయింట్గా ఇరు పక్షాలు వారి సార్వభౌమాధికారాలను గుర్తించాలి అనే పాయింట్ను మెన్షన్ చేశారు. ఈ అంశానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉంటాయో లేదో వేచి చూడాలి. ఇక థర్డ్ పాయింట్, ఈ MOU కేవలం 60 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. ఈ 60 days లోపు చర్చల ప్రక్రియను ముందుకు కొనసాగించి శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నాలను ముందుకు కొనసాగించాలి. ఒకవేళ 60 days లోపు శాంతి చర్చల ప్రక్రియ ముగియకపోతే గడువును పక్షాలు కూడా పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక ఫోర్త్ పాయింట్, 30 days లోపు గల్ఫ్ ఆఫ్ హార్ముజ్లో నెలకొని ఉన్న నావల్ బ్లాకేజ్ నౌకల నిర్బంధాన్ని పూర్తిగా ఇరాన్ ఎత్తివేయాలి. యుద్ధం ముందున్న పరిస్థితిని ఏర్పాటు చేయాలి అనేది 4వ పాయింట్. దాంతోపాటు 5వ పాయింట్, గల్ఫ్ ఆఫ్ హార్ముజ్లో ఎటువంటి టోల్ను వసూలు చేయకుండా ఇరాన్ ప్రతి వాణిజ్య నౌకను అనుమతించాలి. ఇక 6th పాయింట్, ఇరాన్ దేశ పునర్నిర్మాణానికి అమెరికాతో పాటు ఇతర వెస్ట్ ఏషియా దేశాల భాగస్వామ్యంతో $300 బిలియన్ ఇరాన్కు సహాయంగా అందించాలి అని పెట్టారు. 7th పాయింట్, ఇరాన్పై అమెరికా దాని మిత్రపక్షాలు విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడం. అయితే ఇప్పటికే కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇటలీ దేశాలు ఇరాన్పై ఉండే ఆంక్షలను ఎత్తివేస్తామని సంయుక్త ప్రకటన కూడా జారీ చేశారు. సో ఈ పాయింట్ వల్ల పెద్ద ఇబ్బంది లేదు.
నెక్స్ట్ పాయింట్ ఇరాన్ అణ్వాయుధాలకు సంబంధించి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదు అనే పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పేర్కొనబడ్డ పాయింట్. 60% శుద్ధి చేసిన యురేనియంను ఇరుపక్షాలు అమెరికా, ఇరాన్ రెండు దేశాలు కలిపి ధ్వంసం చేయాలని పేర్కొన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో 60 డేస్లో తెలుస్తుంది. ఈ సంక్లిష్టమైన పాయింట్. కారణం ఏంటి అంటే ఇరాన్ యొక్క లక్ష్యమే తమ దేశాన్ని అణ్వాయుధ శక్తిగా మార్చుకోవడం, తద్వారా అరబ్ ప్రపంచాన్ని, ముస్లిం ప్రపంచాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని తమ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి గత 50 years నుంచి ట్రై చేస్తోంది. బట్ ఈ 60 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇరాన్ యొక్క ప్రధానమైన డిమాండే అణ్వాయుధాల తయారీ డిమాండ్. ఇరాన్ తన లక్ష్యాన్ని వదులుకుంటుందా 60 డేస్లో తెలుస్తుంది. ఈ 60 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇరాన్ అణ్వాయుధ శక్తిగా ఎదగడానికి ఖచ్చితంగా ట్రై చేసే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. ఇక 9వ అంశం ఏంటి అంటే ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను వెంటనే నిలిపివేసి స్టేటస్ కోను మెయింటైన్ చేయాలి. ఈ పాయింట్ కూడా క్వశ్చన్ మార్కే. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. 10th పాయింట్ అమెరికా దాని మిత్రపక్షాలు ఇరాన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేసే వరకు ఇరాన్ తన చమురును స్వేచ్ఛగా ఎవరికైనా విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అనేది 10th పాయింట్. ఇది ఇరాన్కు అనుకూలించే అంశం. 11th పాయింట్ ఈ 14 పాయింట్స్ MOU అమల్లో ఉండే కాలంలో అంటే రాబోయే 60 డేస్లో అమెరికా దాని మిత్రపక్షాలు ఇరాన్ ఆస్తులను స్తంభింప చేశాయి. వాటికి సంబంధించి పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే వరకు అమెరికా దాని మిత్ర దేశాలు స్తంభింప చేసిన ఇరాన్ నిధులను ఈ 60 డేస్ పాటు ఇరాన్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇది కూడా ఇరాన్కి పండగ లాంటి వార్తే. లక్షల డాలర్లు ఇరాన్ అకౌంట్లోకి వచ్చి చేరుతాయి. ఇక 12th పాయింట్ అన్ని ఒప్పందాల్లో ఉన్న పాయింటే. 60 డేస్లో ఈ యొక్క MOUను అమలు చేయడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 13వ పాయింట్ ఈ 60 డేస్ MOU కాలంలో తుది శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి. ఈ అంశానికి సంబంధించి పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చు. ఇక చివరి పాయింట్ 14th అంశం ఏంటి అంటే ఇరుపక్షాల మధ్య జరిగే శాంతి ఒప్పందం అనేది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలి అనేది చిట్ట చివరి పాయింట్. అంటే భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో అమెరికాకు అనుకూలంగా UK, ఫ్రాన్స్, మరోవైపు ఇరాన్కు అనుకూలంగా రష్యా అండ్ చైనా దేశాలు, ఈ రెండు గ్రూపుల మధ్య తీర్మానాల గొడవ జరిగే అవకాశం మనకి స్పష్టంగా కనిపించబోతోంది. ఇక మొత్తం ఈ 14 పాయింట్స్ని మనం పరిశీలిస్తే ఈ MOUలో కేవలం అణ్వాయుధాల స్టేటస్ కో మరియు శుద్ధి చేయబడిన యురేనియం అంశం, ఈ 2 అంశాలు తప్ప మిగిలిన అన్ని అంశాలు ఇరాన్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు కానీ అమెరికా ప్రయోజనాలకు కానీ పెద్దగా ప్రతిబింబించేట్టుగా MOUలో ఏ అంశాలు కనిపించట్లేదు. పైగా ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ లేకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సిన కెపాసిటీని కలిగి ఉంది. డ్రోన్స్, క్షిపణులు, రహస్య సొరంగాల్లో ఇరాన్ ఇప్పటికీ దాచి ఉంచింది. ఇరాన్ ఇప్పటికీ యుద్ధ రంగంలో బలమైన శక్తిగానే ఉంది. ఇరాన్ బలమైన సైనిక శక్తిగా ఉండడం ఇజ్రాయెల్ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇజ్రాయెల్ దేశంతో పాటు గల్ఫ్ రీజియన్లో ఉన్న అన్ని సున్నీ జనాభా ఉన్న అన్ని దేశాలకు ప్రమాదమే. అసలు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగే ఈ యుద్ధానికి మూల కారణం. 107 రోజుల యుద్ధం కంప్లీట్ అయినప్పటికీ ఇరాన్ ఇప్పటికీ సైనిక శక్తిగా బలంగానే ఉంది. అందువల్ల అమెరికా, ఇజ్రాయెల్ ఏం సాధించినట్టు? మహా అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్ను సర్వనాశనం చేశాయి, ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి, ఇరాన్లో ఉండే సైనిక కేంద్రాలు, ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలను కొంతవరకు నాశనం చేయగలిగాయి. ఇక్కడ కొసమరపు ఏంటి అంటే ఈ MOU కేవలం అవగాహన ఒప్పందం మాత్రమే. ఈ ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే అమెరికా తిరిగి ఇరాన్ పైన దాడి చేస్తుంది అని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇందుకు గల కారణం ఏంటి అంటే గత 47 సంవత్సరాలుగా ఇరాన్ ఏ ఒప్పందానికి కూడా కట్టుబడి ఉండలేదనేది ట్రంప్ వాదన. రాబోయే 60 డేస్లో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. రాబోయే 60 డేస్లో జరిగే పరిణామాలు, చర్చల తీరు, శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే విషయంలో జరిగే పరిణామాలు మొదలైన విషయాలను తర్వాతి వీడియోలో
డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.